అఘోరాలు ఎవరు? వీరు పిచ్చివారా, మనుషుల? హిమాలయ పర్వత శ్రేణులు, మంచు కొండల మధ్యన ఆశ్రమాలు. భారతదేశంలోనే మనకి అఘోరాలు కనిపించడం సంభవిస్తుంది. అత్యధిక చలి ప్రాంతంలో ఒంటిపైన బట్టలు లేకుండా కేవలం దిగంబరంగా అఘోరాలు జీవిస్తూ ఉంటారు. వారికి ఆహారం తెలియదు, ఆహార్యము తెలియదు. కేవలం వారికి తెలిసింది మాత్రం ఓం నమః శివాయ. శివుడి నామస్మరణతో అఘోరాలు తరిస్తూ ఉంటారు. వారి జీవన విధానం కూడా సాధారణ మనిషికి అంతుపట్టని రహస్యం. వేలకు భోజనం చేయాలని, శరీరాన్ని కప్పుకోవడానికి బట్టలు వేసుకోవాలని ధ్యాసే ఉండదు వారికి. మామూలు వాతావరణానికి భిన్నమైన పరిస్థితుల్లో దేవుడి ఉపాసనే ప్రాణంగా బతికే ఈ జీవుల ఆయుష్ ఎంతో తెలుసా? ప్రస్తుత పరిస్థితుల్లో ఒక మనిషి జీవించడానికి మహా అయితే 60 సంవత్సరాల పాటే జీవన గడియ ఉంటుంది. కానీ అఘోరాలు 250 ఏళ్ల పాటు జీవించారంటే మీరు నమ్ముతారా? ఒకరి వయసు 120 సంవత్సరాలు, మరొకరి వయసు 150 సంవత్సరాలు, ఇంకొకరి వయసు ఏకంగా 250 సంవత్సరాలు. మీరు నమ్మడం లేదు కదా? ఇది నిజం. ఈ అఘోరాలు పురాణాల్లో దేవతలు కారు, అమృతాన్ని సేవించిన వారు కాదు, కేవలం ఆ పరమశివుని కొలిచే భక్తులు మాత్రమే. మరి వీరికి ఇంత శక్తి ఎలా వస్తుంది? వీరు మనలాంటి సాధారణ మనుషులే కదా. అయితే కొందరు అఘోరాలని మానసిక వ్యాధిగ్రస్తులుగా గుర్తిస్తున్నారు. స్కిజోఫ్రేనియా అనే మానసిక వ్యాధి వల్ల కొంతమంది సమాజానికి దూరంగా ఉంటూ ఏమాత్రం పరిశుభ్రత లేకుండా ఏవో మంత్రాలు జపిస్తూ ఈ వ్యాధిగ్రస్తులు పిచ్చివారుగా తిరుగుతుంటారని సైన్స్ చెబుతుంది. శవాలను, అశుద్ధాలను తినగలగడానికి కారణం వారి లోపల ఉన్న ఈ లోపం వల్లనే అని సైన్స్ చెబుతోంది. ఈ అఘోరాలకి సరైన చికిత్స చేస్తే వారు మామూలు మనుషులుగా మారుతారని సైన్స్ చెబుతోంది. అయితే ఈ అఘోరాలందరూ మానసిక వ్యాధిగ్రస్తులా, పిచ్చి వాళ్ళ? వీరికి ఏ శక్తులు లేవా? వీరు ఎందుకిలా ఉంటారు? వీరు ఎక్కడ ఉంటారు? ఈ వివరాలని మరోసారి చర్చిద్దాం.